యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి బాగా వార్తల్లోకి వస్తున్న అంశం. ఈ నెల 14వ తేదీన 22వ లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల నుంచి, ధార్మిక సంస్థల నుంచి, అంటే మత పెద్దల దగ్గర నుంచి దానికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలను సొలిసిట్ చేసిందనమాట. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్కి ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి సవాళ్ళు రాబోతున్నాయి, దానికి సంబంధించి ఎటువంటి సూచనలు మనం చూస్తే బాగుంటుంది అని ప్రజల దగ్గర నుంచి అండ్ రకరకాల ధార్మిక సంస్థల నుంచి కూడా ఇది కొన్ని సూచనలు ఆహ్వానించిందనమాట. అయితే 2018లో చూస్తే 21వ లా కమిషన్ భారతదేశంలో ఈ టైంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంత పాసిబుల్ కాదు, అంత ఆవశ్యకత లేదు అని చెప్పేసింది అనమాట. అయితే మనకు తెలుసు, ఈ సంవత్సరం 2023 వచ్చే సంవత్సరం భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం మీద, దాని చుట్టూ అని చెప్పొచ్చు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం ఇప్పటిది కాదు. అసలు మన రాజ్యాంగం రచించేటప్పుడే రాజ్యాంగ పరిషత్తు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళు అప్పటి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్కి అనుకూలంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అప్పట్లో చాలామంది వాదనలు వినిపించారు. బిఆర్ అంబేద్కర్ గారు, ఆల్రెడీ కృష్ణస్వామి అయ్యర్ గారు, కేఎం మున్షి గారు, ఇలాంటి వాళ్ళందరూ. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్కి ప్రతికూలంగా అంటే వ్యతిరేకంగా అనేక ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఇస్లామిక్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా దానికి అగెనిస్ట్గా మాట్లాడారు. ఆ తర్వాత మనకు తెలుసు, మన రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 44లో ఉంది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ అన్నమాట, ఆదేశ సూత్రం. అంటే దాన్ని ఎన్ఫోర్సబిలిటీ దానికి ఉండదు. కానీ భారతదేశంలో మనం చూస్తే కనుక గోవాలో దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టారు. అది ఎప్పటి నుంచి, మొదటి నుంచి అక్కడ ఉంది. ఎందుకంటే అది సపరేట్గా ఫస్ట్ నుంచి పోర్చుగీస్ రూల్ టెరిటరీ కాబట్టి అక్కడి నుంచి ఉంది అనమాట. భారతదేశంలో మన రాజ్యాంగంలో ఈ పర్సనల్ లాస్ అనేవి, అంటే మ్యారేజ్, ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు, డైవర్స్, మెయింటెనెన్స్, సక్సెషన్, అడాప్షన్, ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలోనే, కాంకరెంట్ లిస్ట్లోనే. అంటే సెంటర్ లా చేయొచ్చు, అలానే స్టేట్స్ కూడా లా చేయొచ్చు అనమాట. కేంద్రము, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్స్ కూడా లా చేయొచ్చు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ చుట్టూ అనేక రకమైన సెన్సిటివ్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే 1985లో షాబాను కేసు సంబంధించి, ఆ తర్వాత సరళ ముద్దుల కేసు, వీటన్నిటిలో కూడా సుప్రీంకోర్టు అనేక కేసుల్లో అనేక సార్లు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆవశ్యకతను, యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశంలో ఉండాల్సిన ఆవశ్యకతను చాలాసార్లు ఉద్ఘాటించింది అనమాట. అండ్ ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్ కాబట్టి దాని ఆవశ్యకత చాలాసార్లు అనుకుంటున్నప్పటికీ కూడా రకరకాల సందర్భాల్లో దీనికి సంబంధించి చర్చలకు వస్తూనే ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్టెప్స్ కొంతమంది చెప్పినా సరే పూర్తి స్థాయిలో తీసుకొచ్చే అవకాశం వెంటనే కనిపించలేదు. కాబట్టి అది ఆర్టికల్ 44లో ఉండిపోయింది అనమాట. మనం ఇక్కడ ఒక అంశం గమనించాలి. రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానమే. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా. ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ని మనం ఇంగ్లాండ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నుంచి కామన్ మ్యాన్ వరకు లా ఈక్వల్గా అప్లై అవుతుందని. అయితే మనం గమనిస్తే క్రిమినల్ లా అంటే ఒక హిందూ మర్డర్ చేసినా, ఒక క్రిస్టియన్ మర్డర్ చేసినా, ఒక సిక్ మర్డర్ చేసినా, లేదా ఏ క్రైమ్ చేసినా చట్టం ఒకేలాగా అప్లై అవుతుంది. చాలా వరకు సివిల్ లాస్ కూడా ఒకేలాగా అప్లై అవుతాయి. ఉదాహరణకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లాంటివి. అయితే పర్సనల్ లాస్ అంటే వివాహము, విడాకులు, భరణము, తర్వాత వారసత్వము, దత్తత, ఇవన్నీ కూడా మతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదనమాట. మతాన్ని బట్టి మన పర్సనల్గా మారుతుంటుంది. ఉదాహరణకి హిందూ సక్సెషన్ యాక్ట్ హిందువులకు అప్లై అవుతుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ హిందువులకు అప్లై అవుతాయి. అలానే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్స్కి అప్లై అవుతుంది. షరియత్ లా, ఇస్లామిక్ లా, ఇదంతా కూడా ముస్లిమ్స్కి అప్లై అవుతుంది అనమాట. ఎవరి లా వాళ్ళకే, ఎవరి స్పేస్ వాళ్ళకే. అయితే ఇలా ఉంటే తప్పేంటి, ఎవరి పర్సనల్ లా వాళ్ళకు ఉండడంలో నష్టం ఏంటి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చూద్దాం అసలు పర్సనల్ లాస్లో ఏముంది, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటో. ఉదాహరణకి మీరు ముస్లిం లా తీసుకోండి. ముస్లిం లా ప్రకారం మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్. ఈ మ్యారేజ్ అనే కాంట్రాక్ట్లో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రమే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. రకరకాల తలాక్ సిస్టమ్స్ ఇంకా ప్రివేల్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇంకా కూడా తలాక్ అనేది పూర్తి స్థాయిలో ఉంది. ఓన్లీ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాకే అది బ్యాన్ అయ్యింది అనమాట. సుప్రీంకోర్టు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇంకా 5 రకాల తలాక్స్లో, 5 రకాల విడాకులు ముస్లింలో ఓన్లీ ఒక రకమే అన్కాన్స్టిట్యూషనల్ చేశారు. మిగతా అన్ని రకాలు చూస్తే 2-3 రకాలు మహిళలకు విరుద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం లాలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకి నికా హలాలా అని చెప్పి. నికా హలాలా అంటే ఒక పెళ్ళైన జంట, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతే మళ్ళీ ఆ భార్య మొదటి భర్తని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం చేసిన తర్వాత మళ్ళా
మొదటి భర్త దగ్గరికి మళ్ళీ వివాహం చేసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. ఇదే నికా హలాలా కాన్సెప్ట్. దీని గురించి కూడా కోర్టులో ఉంది. తర్వాత ముస్లిం లాలో మెయింటెనెన్స్ విషయంలో కూడా, అంటే భర్త భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆవిడకి భరణం ఇచ్చే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇదే పెద్ద కేసు, షాబాను కేసు మనం చూసాం. ఇప్పటికీ కూడా ఇద్దత్ పీరియడ్ తర్వాత, అంటే విడాకులు ఇచ్చిన తర్వాత 3 మాసాలు అంటాం ఇద్దత్ పీరియడ్, లేదా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే డెలివరీ అయ్యేదాకా, అప్పటి వరకు మాత్రమే హక్కుగా ముస్లిం భార్య భరణం అడగొచ్చు. ఆ తర్వాత భరణం అనేది రకరకాల ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్టు కొన్నిసార్లు ఎంపథెటిక్గా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి భరణం ఇప్పించగలిగిన పూర్తి స్థాయిలో రైట్ టు మెయింటెనెన్స్ అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు ముస్లిం లాలో. ఇంకా ఇలా ముస్లిం లాలో అనేక సందర్భాల్లో మహిళలకి వివక్ష ఎదురవుతూనే ఉందన్నమాట. పర్సనల్ లాలో ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది ముస్లిం పర్సనల్ లాలో. అదేవిధంగా డవర్ అనే సిస్టమ్, రకరకాల సిస్టమ్స్ కూడా ముస్లిం పర్సనల్ లాలో డిఫరెంట్గా ఉంటాయి హిందూ పర్సనల్ లా కింద. కమింగ్ టు హిందూ పర్సనల్ లా, అంటే హిందువుల చట్టం ప్రకారం ముఖ్యంగా హిందూ వివాహ చట్టం తీసుకోండి, లేదా హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్లో ఫస్ట్లో అంటే వారసత్వం అనేది తాత ఆస్తికి మనవడికి అనే కాన్సెప్ట్, అంటే మేల్ ఇన్హెరిటెన్స్ ఉంది కానీ ఫీమేల్ ఇన్హెరిటెన్స్ లేదు. ఆ తర్వాత రకరకాల రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాలు ఫీమేల్ ఇన్హెరిటెన్స్కి ఆడవాళ్ళకు కూడా ఆస్తులు సమానమైన హక్కులు ఇచ్చాయి. తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ కూడా సవరణలు వచ్చాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా హిందూ ఆచారాల ప్రకారం ఆస్తి హక్కు ఎక్కువగా మహిళలకి చాలా చోట్ల వెళ్ళటం మనం చూస్తున్నాం. అదేవిధంగా హిందూ వివాహ చట్టంలో కూడా అనేక రకమైన మార్పులు రావాల్సి ఉంది. అండ్ కమింగ్ టు క్రిస్టియన్ లాలో వాళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది అనమాట. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. అయితే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ సంబంధించి క్రిస్టియన్ మేల్ చనిపోతే తల్లికి అసలు హక్కులు ఉండవు, భార్యకి ఎక్కువ హక్కులు ఉంటాయి అనమాట. తల్లి తను మెయింటైన్ చేసుకోలేకపోయినా కొడుకు ఆస్తి నుంచి తల్లికి వచ్చే అవకాశం లేదు ఏది కూడా. అదేవిధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చూస్తే కనుక ఒక వైఫ్ కనుక హస్బెండ్ కనుక ప్రూవ్ చేస్తే వైఫ్ అడల్టరీ కమిట్ చేస్తుంది, అంటే వైఫ్ ఇంకొకరితో లీవ్ చేస్తుందని ప్రూవ్ చేస్తే విడాకులు వచ్చేస్తాయి. అదే వైఫ్ కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రిస్టియన్ వైఫ్ కనుక హస్బెండ్కి విడాకులు ఇవ్వాలి అంటే, హస్బెండ్ అడల్టరీ చేస్తున్నాడు అంటే ఇంకొక వ్యక్తితో జీవిస్తున్నాడని ప్రూవ్ చేయటమే మాత్రమే కాకుండా తన్ని వదిలేశాడు, తన్ని డెజర్ట్ చేసేసాడు, అంటే కంప్లీట్గా ఆవిడ వదిలేశాడని కూడా ఆవిడ ప్రూవ్ చేయాలి. అంటే మహిళలకు ఒక రూలు, పురుషులకు ఒక రూలు. సో ఒక క్రిస్టియన్ హస్బెండ్ మన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు ఇవ్వాలి అనుకుంటే వైఫ్కి ఏమో డిఫరెంట్ రూల్ ఉంది, హస్బెండ్కి ఏమో డిఫరెంట్ రూల్ ఉంది. ఇలా అన్ని పర్సనల్ లాస్లో రకరకాల అంబిగ్యూటీస్, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా పర్సనల్ లాస్లో అమ్మాయిలకే, అంటే ఆడవాళ్ళకే, స్త్రీలకే ఎక్కువగా వివక్ష వాళ్ళే గురవుతున్నారు అనమాట. ఇదంతా కాకుండా భారతదేశం మొత్తం ఒకటే చట్టం పర్సనల్ లాస్ అని తేవచ్చు కదా అంటే, మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 to 28 ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండ్ వీఆర్ అలౌవింగ్ టు ఎంజాయ్ ద రిలీజియస్ స్పేస్ అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ మతం సంబంధించిన స్పేస్ని అలౌ చేస్తున్నాం. అయితే రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఈ స్పేస్ కూడా వస్తా. కొన్నిసార్లు మానవ హక్కులకి, మతపరమైన ఆచారాలకు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు మనం దేనికి సపోర్ట్ చేయలేదు ఫస్ట్ క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్, చాలామంది ఆర్థోడాక్స్ సెక్షన్స్, ఏ మతంలో అయినా మనకు తెలుసు ఛాందసవాదులు ఉంటారు. వాళ్ళు మా మతాచారాలు మాకే ఉండాలి, దానిలోకి స్టేట్ చొరబాటు చేసుకోకూడదు, దానిలోకి చట్టాలు రాకూడదు అంటుంటారు. మూడోది, అంతకంటే ముఖ్యమైనది, ఇది రాజకీయపరమైన అంశం. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక తేనెటీగల తొట్టు లాంటిది అనమాట. అది కదిపితే దానికి అంతుండదు, దానిలో చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ వస్తాయి. దానిలోంచి ఒక కోడ్ సరిపోదు, దానికి సంబంధించి చాలా రూల్స్, అమెండ్మెంట్స్ చాలా చేయాలి. అండ్ భారతదేశంలో అనేక మతాలు, అనేక జాతులు, మతాల్లో కూడా సబ్సెక్ట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కామన్గా ఎలా చట్టాలు తేవాలనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇవన్నీ చూసేసరికి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇమీడియట్గా సాధ్యమేనా అని క్వశ్చన్. అండ్ కొన్ని రాష్ట్రాలు, మీకు తెలుసు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఉత్తరాఖండ్ లాస్ట్ ఇయర్ ఒక కమిటీ వేసి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి ఆ కమిటీ సూచనలు ఆహ్వానిస్తే లక్షల కొలది సూచనలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం సూచనలు అంటే నాకు తెలుసు అది 10-20 లక్షల మినిమం సూచనలు వస్తాయన్నమాట. మొత్తానికి ఏకాభిప్రాయం రావడం చాలా కష్టం. ఏదైనా గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినా దానికి వ్యతిరేకత తట్టుకోవడం కూడా చాలా కష్టం. సో పొలిటికల్ విల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. దాంతోపాటు సొసైటీ కూడా ఎవాల్వ్ అవ్వాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలంటే కేవలం సమాజం మీద యూనిఫామ్ సివిల్ కోడ్ రుద్దటం కాదు, సమాజం కూడా దాన్ని అడాప్ట్ అయ్యే సిస్టమ్ తీసుకురావాలి. ఈవెన్ చాలా వరకు మీరు చూస్తే ముస్లిం మహిళలు కూడా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ విషయం వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా పర్సనల్ లాస్ చేంజ్ చేయమని అడగల. ఆ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ విషయంలోనే వాళ్ళు ఫైట్ చేశారు, ఈవెన్ ముస్లిం ఉమెన్ ఫైటర్స్ కూడా. సో వాళ్ళకి ట్రిపుల్ తలాక్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఎవరు వ్యతిరేకించట్లేదు అక్కడ. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు, వాళ్ళలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి అందరి మీద, అన్ని మతాల మీద ఎలా రుద్దుద్ది అనేది పెద్ద క్వశ్చన్.
వీటన్నిటికీ మనం టైమే సమాధానం చెప్పాలి. యూనిఫామ్ సివిల్ కోడ్కి సపోర్ట్ చేసే వాళ్ళ వాదనలు అసలు ఏమున్నాయి? ముందుగా యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోతే భారతదేశంలో ప్యాట్రియార్కీ బాగా ప్రబలిపోతోంది. మహిళలకే అన్ని చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ముఖ్యంగా పర్సనల్ లాస్ అంటున్నారు. రెండో అంశం రాజ్యాంగంలో మౌలిక సూత్రం, మౌలిక స్వభావం సెక్యులరిజం అనేది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా చెప్పారు సెక్యులరిజం ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. అయితే మతాల మధ్య, మతాల లోపల కూడా సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే తారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మతంలో కూడా కొంతమంది ఒకలాగా ఇంకొంతమందికి వివక్ష చూడటం తప్పు కదా అని చెప్పి. మూడో అంశం సోషల్ జస్టిస్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సామాజిక న్యాయానికి దారితీస్తుందని చెప్పి ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ పూర్తిగా ఒక ప్రోగ్రెసివ్ ఐడియా అని చెప్పొచ్చు. నిజంగా ఒక సమాజం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది ఆ సమాజంలో ఉన్న చట్టాలు, ఆ సమాజంలో ఉన్న సమానత్వం గురించి వల్లే మనకు తెలుస్తాయి. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ప్రోగ్రెసివ్ ఐడియా ఇండియాలో అవసరం. అయితే ఎప్పుడు అవసరం అనేదే పెద్ద ప్రశ్న. భిన్న పౌర స్మృతులు ఐక్యతకి విఘాతం అనే మాట నేను నమ్మనండి. భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అదే భారతీయ తత్వం, అదే మన నినాదం. భారతదేశంలో ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని జాతులు ఉన్నా ఇదంతా కూడా ఒక దేశం, మనందరం కలిసే ఉన్నాం. కాబట్టి ఐక్యత అనే దానికన్నా ఇక్కడ మనం సమానత్వం అనే మాట. అంటే మనం చూస్తే క్రిమినల్ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి, సివిల్ చట్టాలు దాదాపు అందరికీ సమానంగా ఉన్నాయి. వ్యక్తిగత చట్టాలు అంటే వివాహం, ఆస్తి అంటే సక్సెషన్, భరణం, అడాప్షన్ ఇట్లాంటివి మాత్రమే ఏ మతానికి ఆ మతానికి డిఫరెంట్గా ఉన్నాయి. ప్రోగ్రెసివ్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడంలో తప్పులేదు. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటేనే మనం ఐక్యంగా ఉంటాం అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. రెండో విషయం కస్టమరీ మొరాలిటీ. ఆచార వ్యవహారాలు ఆధునిక సమాజాన్ని, ఆధునిక జీవనశైలిని గైడ్ చేయలేవండి. ఎందుకంటే కస్టమరీ మొరాలిటీలో చాలా లాస్ అంటే మనం చూస్తే మన చట్టాల్లో, ముఖ్యంగా పర్సనల్ లాస్లో చాలా లాస్ వివక్షాపూరితంగాను, మహిళలకు వ్యతిరేకంగాను, మానవ హక్కుల ఉల్లంఘన కలిగిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మంచి ఆలోచనే. కానీ ఇదే రోజు ఇదే శీతాకాలంలో బిల్లు పెట్టేస్తాం, అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తాం. దాదాపు జూన్ 14వ తారీఖున లా కమిషన్ వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతండి, చాలా వరకు ధార్మిక సంస్థల నుంచి, ప్రజల దగ్గర నుంచి ఇప్పటికే లక్షల్లో ఒపీనియన్స్ వస్తున్నాయి. అంతెందుకండి, గత సంవత్సరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనికి సంబంధించి అభిప్రాయాలు సేకరిస్తుంటే ఉత్తరాఖండ్లో ఒక కమిటీ పూర్తి కొన్ని లక్షల్లో అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, దాదాపు అన్ని ఒపీనియన్స్ వచ్చాయంటే, డైవర్స్ ఒపీనియన్స్. అంటే ప్రజల మధ్య యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక పెద్ద చర్చ. దానికి సంబంధించిన చర్చ ఈరోజు కాదు. ఆర్టికల్ 44 డైరెక్ట్ టు ప్రిన్సిపల్ అనేది ఈరోజు చర్చ కాదండి. ఇది ఎప్పుడు మన రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడే ఈ చర్చ స్టార్ట్ అయింది. బిఆర్ అంబేద్కర్ దీనికి ఒక ఆద్యుడు అండి. ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ని చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆయనే కాదు, మనం చూస్తే చాలామంది వ్యక్తులు, మున్షీ గారు కానీ, లేకపోతే మన ఆల్రెడీ కృష్ణస్వామి అయ్యర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేశారు. కానీ అదే టైంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలామంది, ముఖ్యంగా రిలీజియస్ పెద్దలు, వీళ్ళు చాలామంది ఆర్థడాక్స్ వాళ్ళు అపోజ్ చేశారు. అంటే భారతదేశం ముందుగా సమానమైన చట్టాల్ని తీసుకొచ్చి దీన్ని స్టార్ట్ చేయాలి. అయితే మోడీ గారు ఇంకొక మాట అన్నారు ఇక్కడ, ఈ శీతాకాలంలోనే మనం బిల్లు తేబోతున్నామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపైన ఒపీనియన్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ ఒకటేసారి దేశంలో ఒక తేనెటీగల తొట్టను కదపోతుందన్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఏ పండోరా బాక్స్. అంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి, చాలా లిటిగేషన్స్ దీంతో ముడిపడి ఉన్నాయి. అంత తొందరగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటేసారి ఒకటే డాట్న తీసుకురావడం అనేది అంత ఈజీ అయిన పని అయితే కాదండి. ముందుగా రాజకీయ కోణం నుంచి కాకుండా, ఒక రాజకీయ అస్త్రంలా కాకుండా, సామాజిక సంస్కరణ దృష్ట్యా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశంలో. ఇప్పటి వరకు హిందూ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, రకరకాల మత గ్రంథాల ఆధారంగా మన రిలీజియస్ లాసు, పర్సనల్ లాసు చాలా వరకు ఉన్నాయి. అయితే సెక్యులరిజం అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రోజు కన్నా ఇంక్రిమెంటల్గా తీసుకురావాలి. సుప్రీంకోర్టు అనేక కేసుల్లో, ఉదాహరణకి షాబాను కేసులో కానీ, సరళా ముద్గల్ కేసులో కానీ, రకరకాల కేసుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఉద్ఘాటించింది. అయితే మతాల మధ్య, మతాల లోపల కూడా మీరు ఏ మతంలో చూసుకున్నా సరే, ఉదాహరణకి హిందూ మతంలో చూసుకుంటే, మీ అందరికీ తెలుసు పర్సనల్ లాస్ అనే వ్యక్తిగత చట్టాలు అనేవి కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి.
సెంట్రల్ లా చేయొచ్చు, స్టేట్ లా చేయొచ్చు. హిందూ వారసత్వ చట్టంలో సమానత్వం అనేది కేవలం 5 రాష్ట్రాల్లోనే ఇచ్చారనమాట మహిళలకి ఆస్తి హక్కులో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీన్ని మొదటిసారిగా చేసిందనమాట. కానీ అన్ని రాష్ట్రాలు సమానంగా లేవు. సో మతాల లోపల కూడా చాలా అంతరాలు ఉన్నాయి. చాలా వరకు మహిళలు మానవ హక్కులు ఇక్కడ ఉల్లంఘనలు మహిళలకు కూడా జరుగుతున్నాయి అనమాట. అదేవిధంగా ముస్లిం లాలో నికా హలాల్ అనే ప్రాక్టీస్, ఒక ముస్లిం మహిళ మొదటి హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే రెండో పెళ్లి చేసుకుని ఆ హస్బెండ్తో కలిసి ఉండి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అదేవిధంగా తలాక్ సిస్టమ్, సాయిరా బాను కేసులో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రమే బ్యాన్ చేశారు, అన్ని రకాల తలాక్స్ బ్యాన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మార్పు రావాలంటే, మహిళా హక్కులు మానవ హక్కులు కాపాడాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదో ఒక రోజుకు తప్పనిసరి. సమానమైన సమాజం మనం చూస్తే గోవా ఉంది, గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. భారతదేశంలో అన్ని చోట్ల లేదు, చాలా రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఏకీభవించట్లేదు. ఈవెన్ మహిళలు కూడా చాలామందికి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకత అర్థం కావట్లేదు అనమాట. సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ముందు చర్చ విస్తృతంగా జరగాలి. ధార్మిక సంస్థల్ని వాళ్ళ ప్రతినిధులు కన్సల్ట్ చేయాలి, న్యాయశాస్త్ర కోవిదులను కన్సల్ట్ చేయాలి, ప్రజా రాజకీయ ప్రతినిధులను, మహిళలు, దళితులు అందరినీ కన్సల్ట్ చేయాలి. ముఖ్యంగా ముందు ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదా తీసుకురావాలి. దీనికి చాలా టైం పడుతుంది. అంటే సామాజిక సంస్కరణలో ఇది తీసుకురావాలి. దాంతోపాటు మన క్రిస్టియన్ లాస్లు కూడా మనం చూస్తే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, తర్వాత స్పెషల్ సక్సెషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా మార్పులు రావాలండి. ఈ మార్పులన్నీ రావాలి అంటే ఇట్ టేక్స్ టైం. సడన్గా 2024 ఎలక్షన్స్ లోపల టార్గెట్ పెట్టుకోకుండా నెమ్మదిగా సొసైటీని మార్పుకి రెడీ చేయాలి. సమాజంలో ఒక మార్పుని రెడీ చేసి ప్రజల్లో దీని పట్ల అవగాహన తీసుకొచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే దానివల్ల లాభం ఉంటుంది. అలా కాకుండా సడన్గా ప్రజలపైన రుద్దేస్తే మాత్రం ప్రజా విప్లవం అనేది ఖచ్చితంగా వస్తుంది. యాక్చువల్గా సివిల్ లాస్, క్రిమినల్ లాస్ ఆల్మోస్ట్ అన్ని కామన్గా ఉన్నాయండి. ఓన్లీ వ్యక్తిగత చట్టాలు డిఫరెంట్గా ఉన్నాయి. అయితే కోర్టులో వ్యక్తిగత చట్టాలకు సంబంధించి చాలా కేసులు ఉన్నాయి, వ్యాజ్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏది ఎసెన్షియల్ రిలీజియస్ డాక్ట్రిన్, ఏది కాదనే దాని మీద కోర్టు చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే భారతీయ సమాజంలో సమాజ వ్యాప్తంగా ఒకటే రకమైన యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కనుక సమాజం మొత్తం ఏకరీతిగా ఉంటుంది, చట్టాలన్నీ ఆల్మోస్ట్ కామన్ అయిపోతాయి. దానివల్ల ప్రోగ్రెసివ్ సొసైటీ, ప్రగతిశీల సమాజం అనేది వెళ్తుంది అనమాట. అయితే దీనికి సంబంధించి మనం అందరి స్టేక్ హోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మతానికి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలి, మతం ఎంతవరకు అనేది కూడా పెద్ద క్వశ్చన్ అండి. బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన జీవితాలపై విస్తృతమైన అధికారాన్ని మతానికి ఎందుకు ఇస్తున్నాం? ఒక మతం కనుక సమానత్వానికి, స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తుంటే స్టేట్ని దానిలో చొరబడకుండా ఎందుకు చేస్తున్నాం? రాజ్యం దానిలో చొరబాటు చేసుకుని అందరికీ సమానత్వం కల్పించాలి కదా అని అడుగుతారనమాట ఆయన. అదే సందర్భంగా మనం చూస్తే కనుక ఒకటే చట్టాలు వస్తే కనుక మహిళా హక్కులు బలపడతాయి, మానవ హక్కులు బలపడతాయి. అంతెందుకండి, ఆస్తి హక్కులో, తర్వాత వివాహంలో, భరణంలో మహిళలందరూ కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. సో చాలా వరకు సరి సమానమైన సమాజం ఏర్పడుతుంది. కానీ భారతదేశం అందుకు రెడీగా ఉందా? మన భిన్నత్వం అందుకు రెడీగా ఉందా? ఇది ఒక క్వశ్చన్ అనమాట. ముందు సమాజాన్ని రెడీ చేయాలి, సమాజాన్ని చైతన్యవంతపరచాలి. ఆ తర్వాతే సమానమైన చట్టాలకి తీసుకురావాలి. కేవలం చట్టాలు మాత్రమే మార్పులు తీసుకురాలేవు, చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయలేమండి. ప్రజా అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా మన దేశంలో సెక్యులరిజం ఈజ్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ సెక్యులరిజంని మనం ఏ విధంగా అంటే మతానికి అవసరమైనంత స్వేచ్ఛ ఇస్తూనే, మతానికి అవసరమైనంత స్పేస్ ఇస్తూనే అన్ని మతాచారాలను ఎంతవరకు కలపగలమో అంతవరకు కలిపితే బాగుంటుంది. ప్రతిసారి ప్రజలపైన రుద్దితే కూడా ప్రజలు దాన్ని ఏకీభవించరు. ముఖ్యంగా భారతదేశ సమాజంలో ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికి ఒక సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. దాంతోపాటు ప్రజల ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరగాలి, వాళ్ళ యొక్క హక్కుల గురించి ఆలోచనలు పెరగాలి, డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ రావాలి. ఆ తర్వాతే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని మొత్తం అంతరుద్దగలం. అయితే ఫేజ్ బై ఫేజ్, అంటే చిన్న మతాలలో చిన్న మార్పులు, చిన్న మత చట్టాల మార్పులు తేవడం ద్వారా మంచి చేయొచ్చు, ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. దీనికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా దేశవ్యాప్తంగా జరగాలండి. యూత్లో కూడా దీనికి ఒక రకమైన వాళ్ళకి కూడా మోటివేషన్ జరగాలి. అప్పుడే ఈ మతాచారాలకు సంబంధించిన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం మీద మొత్తం మీద ఒక విస్తృతమైన చర్చ జరిగిన తర్వాతే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం మంచిదండి. ఖచ్చితంగా సరైన వాదనేనండి. కాలానుగుణంగా చట్టాల్లో ప్రోగ్రెసివ్గా మార్పులు వస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్గా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టారు. దానిలో ఆయన సూచించిన చాలా వాటికి అప్పట్లో ఉన్న ఆర్థోడాక్స్ హిందూ సెక్షన్ సపోర్ట్ చేయాల.
ఈవెన్ పార్లమెంటరీన్స్ కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా షరియత్లలో కూడా కాలానుగుణంగా మార్పులు వచ్చుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. షాబాను కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆర్థడాక్స్కి చాలా గొడవలు చేశారు ఆ జడ్జిమెంట్ హ్యాండిల్ చేయడానికి. అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేసింది కూడా. సో ఇప్పుడు కూడా ముస్లిం ఉమెన్ మెయింటెనెన్స్ కోసం ఫైట్ చేయాలంటే ఆవిడ కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. తను భరించలేకుండా భరణం కోసం తిరుగుతూ చట్టాలు ఒక్కొక్క కోర్టు జడ్జిమెంట్ ఒక్కొక్క రకంగా ఉంది. దీనికి స్పష్టత లేదనమాట. సో అలానే తలాక్ సిస్టమ్, అలానే నికా హలాల సిస్టమ్, హిందూలో వారసత్వము, తాత ఆస్తి మనవడికి అనే ఆలోచన ఇప్పట్లో హిందూ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఆడపిల్లని వివక్ష చేసి చూపిస్తున్నారు. అటువంటి టైంలో ప్రోగ్రెసివ్గా సొసైటీలో మార్పు వచ్చుంటే కనుక, అప్పుడు సొసైటీలో చట్టాల్లో మార్పు వచ్చుంటే, ఉదాహరణకి హిందూ కోడ్ బిల్ కానీ ముస్లిం పర్సనల్లో మార్పు వచ్చుంటే ఈ రోజున యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఇంత చర్చ ఇంత ఎక్కువ ఉండేది కాదు. అర్జెంటుగా దీని మీద ఇమీడియట్ చర్చ అవసరం ఉండేది కాదు. అండ్ లా కమిషన్ 21st లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇమీడియట్గా పాసిబుల్ కాదు, ఇమీడియట్గా తేవాల్సిన ఆవశ్యకత లేదని చెప్పింది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు ఆవశ్యకత లేదు అని చెప్పలేదు, ఇమీడియట్గా సొసైటీ మీద రుద్దాల్సిన అవసరం లేదని. కానీ 22వ లా కమిషన్ జూన్ 14 నుంచి ప్రజల యొక్క ఒపీనియన్స్ తీసుకుంటుంది, అంతేగాని ఇమీడియట్గా ఒకటే డ్రాఫ్ట్ చేసేసి ఇంకా పెట్టలేదు. దానికి చాలా టైం ఉంది, దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఒకవేళ మోడీ గారి గవర్నమెంట్ తీసుకొచ్చినా అంత ఈజీ కాదు. అండ్ ఇంకొక అంశం, అసలు ఎందుకు మనం ఆప్షన్ ఇవ్వకూడదు? నీకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా, నీ పర్సనల్ లా కావాలా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గుజరాత్లో దావుదీ బోహ్రాల్ అని చెప్పి ముస్లిం కమ్యూనిటీ ఉంది. వాళ్ళు కొన్ని అంశాల్లో, ముఖ్యంగా ఆస్తి వారసత్వం లాంటి అంశాల్లో హిందూ విధానాలు పాటిస్తారు. మతం లోపల మతంలో కూడా కొన్ని సెక్ట్స్ వాళ్ళు రకరకాల ఆచారాలు అంటే ఒక మతంలో కూడా రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మరి వాటిలో ఎందుకు మార్పులు తీసుకురాకూడదు? చాలా తెగల్లో కూడా చాలా ఆచారాలు ఉన్నాయి, అవి మానవ హక్కులకు ఉల్లంఘనగా ఉన్నాయి. వాటిలో ఎందుకు మార్పులు తీసుకురాకూడదు? ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్ దాన్ యూరోప్ యాజ్ ఎ కాంటినెంట్. ఇండియా అనే దేశము ఐరోపా ఖండం కంటే డైవర్సిఫైడ్, భిన్నత్వం కల దేశం. ఇటువంటి దేశంలో నువ్వు అన్ని చోట్ల తీసుకురా, కులాలు మతాలు వీటన్నిటిలో కూడా ఈక్వాలిటీ తీసుకురా, సమానత్వం తీసుకురండి, దీనికోసం కృషి చేయండి. ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. కులమేళ మతమేళ మనసున్న నాడు, హితమేదో తెలియాలి మనిషి అయిన వాడికి, అప్పుడే అందరి రక్తం సింధూరం ఎర్రగానే ఉంటుంది. ఎవ్రీబడీస్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అనమాట. సో ఆ దృష్టితో కేవలం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశమే కాదు, మన ఆచార వ్యవహారాల్లో చాలా పొరపాట్లు, చాలా తప్పులు ఉన్నాయి, మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయి. ముందు అవన్నిటినీ సరిచేయాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అంతేగాని ఒక ఎలక్షన్ ప్రామిస్ గానో లేదా ఒక ఎలక్షన్ ఎజెండాతో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది హడావుడిగా ముందుకు తీసుకెళ్తే దానివల్ల కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇది బూమ్రాంగ్ అవుతుంది. దీనివల్ల సమాజంలో విప్లవం బయలుదేరుతుంది. థ్యాంక్ యూ అండి.